గత కొద్దిగా శకున శాస్త్ర విహితలు, శకున శాస్త్ర రీత్యా మనకున్నటువంటి నమ్మకాలు, అపోహలు ఇటువంటి అంశాలన్నీ కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే శాస్త్రం చెప్పింది ఒకటైతే నేడు మిడిమిడి జ్ఞానంతోటి మనందరం కూడా ఆ శాస్త్రాన్ని చాలా వరకు కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తామని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు ఇటు వెళ్ళడం మంచిది అని మన శాస్త్రం చెప్పిందనుకోండి, ఇటు వెళితే మంచిది కాబట్టి అటు వెళితే చెడ్డదని మనకు మనంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పవచ్చు. అంటే పెద్దలు చెప్పిన మాట ఒకటైతే మనం దాన్ని ఆచరించే విధానం, దాన్ని మనం చెప్పే విధానం మరొకటిగా ఉందని చెప్పవచ్చు. ఇలా చేస్తే మంచిది అని పెద్దలు చెప్తే మనం ఏం చేస్తామంటే ఇలా చేస్తే మంచిది కాబట్టి అలా చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నాం. ఈ విధంగా శాస్త్ర పరిజ్ఞానం పూర్తిగా లేకుండానే మనకు నమ్మినటువంటివి, తెలిసినటువంటి వాటిని ఎక్కువగా ఆచరించడం, 10 మందితో దాని గురించి డిస్కషన్స్ చేయడం, ఇవల్ల చేయడం వల్ల కూడా అంత మంచిది కాదు. కానీ మనము ఇక్కడ ప్రధానంగా శకున శాస్త్ర విషయత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి చాలామంది మనం శకున శాస్త్రాన్ని నమ్మేవారు ఉంటే, కొంతమంది శకున శాస్త్రాన్ని నమ్మని వారు ఉన్నారు. కొంతమంది మంచి శకునాలను మాత్రం నమ్ముతారు, చెడు శకునాలను మాత్రం నమ్మరని చెప్పొచ్చు. అదేంటంటే ఉదాహరణకు చెప్పంటే ఒక వ్యక్తి శకున శాస్త్రాన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటాడు. ఆ శకునాలు ఉన్నాయంటే అవి ఏం చేస్తే నేను నా మీద ఏం పని చేస్తానని చెప్పి అంటాడు. కానీ అతను ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకుని వాళ్ళ భార్యనో తల్లినో ఎదురమ్మని చెప్తుంటారు. అది కూడా శకునమే. కానీ ఇక్కడ ఏంటంటే ఇతనికి ఇది నచ్చింది కాబట్టి ఆ పని చేస్తాడు. నచ్చని దాని గురించి విమర్శలు ఎక్కువగా కొంతమంది చేస్తుంటారు. మరికొంతమంది వ్యక్తులను పరిశీలన చేస్తే వారు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా కష్టపడి పనిచేస్తుంటారు. భగవంతుని మీద కేవలం నమ్మకం ఉంచుతారు. ఇటువంటి శకున శాస్త్రాలు వీటిని ఎక్కువగా పట్టించుకోరు. మరికొంతమంది చూస్తే రెండూ కూడా అతిగా చేస్తుంటారు. అంటే శకున శాస్త్రం నమ్మినా, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మినా, ఏ శాస్త్రాన్ని నమ్మినా అతిగా విశ్వసిస్తుంటారని చెప్పవచ్చు. కూర్చోవాలన్నా లేవాలన్నా కూడా పంచాంగాన్ని చూసుకునే వాళ్ళు నాకు తెలిసి కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అంటే ప్రతిరోజు కూడా ప్రతి నిమిషానికి, ప్రతి విషయానికి కూడా పంచాంగాన్ని చూసి ఈ పని చేయాలా, ఆ పని చేయకూడదు అని చెప్పేసి ఎక్కువ కూడా కొంతమంది మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పంచాంగం చూడాలా వద్దా, గమనించాలా వద్దా అంటే ప్రతి నిత్యం ఉదయం లేవగానే మనం సంకల్పంలో అయితే పంచాంగ శ్రవణం చేసుకుంటాము. అంటే సంకల్పం చెప్పుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఆల్మోస్ట్ ఆల్ పంచాంగ శ్రవణాన్ని చేస్తామని చెప్పవచ్చు. ఆ రోజు ఉన్న తిథి, వారం, నక్షత్రం చెప్తుంటాం కదా. ఈ విధంగా చెబితే సరిపోతుంది. అదేవిధంగా ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు అది మంచి రోజా కాదా, లేదా అదేవిధంగా శకున శాస్త్రరీత్యా ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా పరిశీలన చేయడం కొంతవరకు కాదని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతి నిత్యం కూడా ప్రతి పనికి కూడా ఈ విధంగా ఈ మూఢనమ్మకాల వైపు ఎక్కువగా వెళ్ళిపోతున్నాం అని చెప్పవచ్చు. అంటే నమ్మకం వేరు, ఇక్కడ మూఢనమ్మకం వేరే కూడా చెప్పవచ్చు. ఇక శకున శాస్త్రం గురించి మనం ఈరోజు ఆ రోజు కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు ఎక్కువ కూడా ఈ శాస్త్రాన్ని విశ్వసిస్తున్నారు. ఎందుకు విశ్వసిస్తున్నారు అంటే వారికి కలిగిన అనుభవాలని చెప్పవచ్చు. అంటే ఒకసారి ఉదాహరణకు వారు బయలుదేరి వెళ్తున్నారు, వారికి ఏదైనా తుమ్ము శకునం వినిపించింది, ఆ రోజు పని జరగలేదు, ఆ సరిలో ఏదో జరిగింది అనుకుంటారు. మరొకసారి అలాగే జరిగింది, మరొకసారి అలా జరిగింది అనుకోండి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ నమ్మకం ఏదైతే ఉందో అది బలపడిపోతుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ శాస్త్రరీత్యా మన మహర్షులు, పెద్దలు చెప్పింది ఒకటైతే మనం పాటిస్తున్నది చాలా వరకు కూడా వేరుగా ఉందని చెప్పొచ్చు. అటువంటి వారి గురించి నేను ప్రతిరోజు కూడా శకున శాస్త్రం ఏమని చెప్పింది అన్న విషయాలు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక అందులో ప్రధానంగా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.